కొంతమంది సిస్టర్స్ నాకు కామెంట్ చేశారు, హెయిర్ గ్రోత్కి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పక్క అనేసి. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే నా హెయిర్కి ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తాను అనేసి వాళ్ళు అడుగుతున్నారు. ప్రస్తుతానికి నాకు గుర్తున్న వాటికి మీకు సమాధానం చెప్తాను. చాలా కామెంట్స్లో చాలా చెప్పారు, కానీ నేను అది మొత్తం చెప్పాలన్నా కూడా నాకు టైం సరిపోదు. ఇప్పుడు 3:30 అయింది. ఇందా నుంచి ఒక చిన్న విషయం అండి, అక్కటండి నా డ్రెస్ ఒకటే కలర్ ఉంది. ఇప్పుడు నాకు ఓపిక కూడా లేదు. ఇప్పటికి స్టార్టింగ్ ఎవరికైనా ప్రాబ్లంగా ఉంటుంది, మాట్లాడుతూ ఉంటే కంటిన్యూగా మాట్లాడతాం. స్టార్టింగ్ ఏంటంటే ఇప్పటికి 3-4 టైమ్స్ అయింది నేను ఈ వీడియో తీసి, ఇంక ఓపిక అనేది లేదు. ఇంక ఇదే కంటిన్యూ చేసేస్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు 3:30 అయితే 4 o'clock పిల్లలు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేలాగా ఈ వీడియో అనేది అప్లోడ్ చేయను, జస్ట్ తీసి పెట్టేసుకుంటే తర్వాత వాళ్ళకి కొద్దిగా ఏదైనా ఫుడ్ పెట్టాక అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను. మాట్లాడుతూ ఉంటే పర్వాలేదు, స్టార్టింగ్ ప్రాబ్లం కాబట్టి ఆగిపోతాను. సరే, ఇప్పుడు మళ్ళీ ఏంటి టిప్స్ చెప్దాం అనుకుంటున్నానండి. టిప్స్ కాదు, ముందు నేను హెయిర్ని ఎలా మెయింటైన్ చేస్తాను నా హెయిర్ని, అది మాత్రం చెప్తాను. ఇంకేమైనా టిప్స్ గుర్తుకొస్తే నెక్స్ట్ వీడియో ఇంకోటి చేస్తాను. మ్యాక్సిమం నేను హెయిర్ని ఎలా చేస్తానని చెప్తాను. అంటే ఏం వాడతాను ఏంటి అనేసి. ఆయిల్ అనేది మాత్రం నేను వీక్లీ వన్సే పెడతానండి. అది కూడా ఫుల్గా మసాజ్ చేసేస్తాను ఆయిల్ తోటి హెయిర్ని. మీకు ఆ తర్వాత చూపిస్తాను. అది కూడా వీడియో తీశాను. బాగా ఆయిల్ పెట్టిన తర్వాత అది కూడా చెప్తున్నానండి, మంగళవారం పెడతా, బుధవారం మార్నింగ్ కల్లా మళ్ళీ తలస్నానం చేస్తా. ఇప్పుడే కాదు, నేను కాలేజ్లో స్కూల్ డేస్లో కూడా అంతే. మ్యాక్సిమం ఇంకా నాకు చిన్నప్పుడైతే ఇంకా నాకు గుర్తులేదు మా అమ్మ ఎలా చేసేదో. నాకు గుర్తున్నంత వరకు మాత్రం వీక్లీ వన్సే. ఇంకా అంతకన్నా తలస్నానం కూడా ఎక్కువ చేయనండి నేను. తలస్నానం అంటే అందరూ సోమవారము, శుక్రవారం, గురువారం అలాంటివి చేస్తూ ఉంటారు. నేను వీక్లీ వన్సే చేస్తాను. ఇంకా తప్పదు అన్నప్పుడు ఎప్పుడైనా 1-2-3 సార్లు అట్లా చేస్తాం, కానీ ఎప్పుడో ఒకసారి అలాగా ఏదైనా అవసరం అయితేనే చేస్తాను. ఇంకా తలస్నానం చేసినప్పుడు చిక్కు ఎలా తీసుకుంటావు అక్క అంటే, వెంటనే చిక్కు అనేది తీయను. తలకి క్లాత్ కట్టేసి బాగా, అంటే ఏంటో వాడతారు కదండి మామూలుగా హెయిర్ ఆరబెట్టుకోవడానికి, అలాంటివి కూడా నేను ఏం వాడను. న్యాచురల్గానే జస్ట్ హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుంటాను. అదే కింద ఇలా పెట్టేసేసుకొని అదే ఆరిద్ది. అప్పుడు పూర్తిగా ఆరిన తర్వాతనే నేను హెయిర్ అనేది చిక్కు తీస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆయిల్ పెట్టడం, చిక్కు తీయటం. కొంతమంది అక్క నువ్వు నైట్ టైం ఎలా పడుకుంటావు, హెయిర్ని అదే లీవ్ చేసి పడుకుంటావు అని కూడా కామెంట్ పెట్టారు. నేను జడతోటే పడుకుంటాను, లీవ్ చేయను, మూడు కూడా వేయను. ఇంకొకటి ఏంటి ప్రసంగుతురాలు ఇంకోటి ఏంటంటే కరోనా సింటమ్స్ ఒకసారి కనిపించినాయండి. అప్పుడు కరోనా టైంలో అప్పుడైతే హెయిర్ చాలా ఊడిపోయింది బాగా. అసలు పట్టుకుంటే తలస్నానం చేయాలన్న భయం వేసింది. బాత్రూమ్ అంతా ఇంత హెయిర్ ఉండేది. అలాంటప్పుడు కింద మాకు ఓనర్ ఆంటీ అంది, ఉల్లిపాయ రసం అలాంటివి పెట్టమ్మా అని అంది. కానీ అప్పుడు పెట్టలేదు, నేను ఏం చేయలేదండి. ఉల్లిపాయ రసాలు అవి ఏం రాయను, హెన్నా కూడా పెట్టను. తడితల మీద అసలు చిక్కు అనేది తీయకూడదు, ఇలాంటి కొంచెం ఇంకా ఏంటంటే ఈ మధ్య పిల్లలంతా కాలేజ్ పిల్లలైనా మామూలుగా పెద్దవాళ్ళైనా ఏం చేస్తారంటే డైటింగ్ అనేసి ఫుడ్ సరిగ్గా తినరు. ఫుడ్ సరిగ్గా తినకపోతే మనకి ప్రోటీన్ అనేది ఎలా పట్టింది చెప్పండి? అన్నీ ఏరేస్తూ ఉంటారు. అలా ఏరేస్తే ఎలాగా? ముందు మనకు సరిగ్గా తినాలి. తింటే నన్ను కూడా అనేవాళ్ళు, నువ్వు సన్నగా ఉంటావు, నీ తిండంతా నీ జుట్టు పడుతుందేమో అని. మనం బాగా తిన్నాం అనుకోండి, అంటే బాగా పలాలు తినక్కర్లేదు, తినేది కర్రీ ఎక్కువ తినండి. కర్రీ ఎక్కువ తిన్నారనుకోండి, అందులో ఉన్న ప్రోటీన్ అంతా హెయిర్కి పట్టింది. అందుకనే ముందు మన ఫుడ్ అనేది మార్చుకోవాలి. మనం పైన ఇలాంటి పూతలు పూసేస్తే హెయిర్ అనేది ఎలా వచ్చింది? రాదు. అందుకనే మన ఫుడ్ అనేది మార్చుకోవాలి. కర్రీ ఎక్కువగా తినాలి, కారం కూడా తినాలి. కారం చాలా మంది పిల్లలు అయితే అసలు కారమే తినలేరు. కొంచెం కారం అన్నా బాగా కారం అంటారు. మా పిల్లలు కూడా అంతే అంటారు. కొద్దిగా కారం కూడా తగలాలి. కారం తగిలితేనే అన్నీ తినాలి, కారం కూడా తినాలి. ఇంకా లెమన్ అనేది పెట్టకండి హెయిర్కి. కొంతమంది ఏం చేస్తారంటే చలికి చుండ్రు పోవాలనేసి లెమన్ని డైరెక్ట్గా పెడతారు. అలాంటివి అస్సలు చేయకండి. లెమన్ అనేది డైరెక్ట్గా పెట్టకూడదు, హెయిర్కి పెట్టకూడదు, అలాంటివి చేయకండి. నెక్స్ట్ ఇప్పుడు నాకు కూడా హెయిర్ అనేది ఇష్టమే. ఏంటంటే ఇప్పుడు ఇదైతే నాకైతే జీన్స్ని బట్టే వచ్చిందండి. ఎవరికైనా కూడా మన హెయిర్ గ్రోత్ అనేది జీన్స్ని బట్టి ఉంటుంది. కానీ మనకున్న జుట్టును మనం కాపాడుకోవాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఆయిల్ అవన్నీ మనం చూసుకోవాలి. బోర్ వాటర్తో అసలు స్నానం చేయొద్దు. ఒకవేళ నాకు తప్పదండి బోర్ వాటరే మాకు అంటే మనం ఇంకా అప్పుడు ఏమైనా మందారం ఉంటుంది కదా, మందారము కుంకుడుకాయలు, లేకపోతే ఇప్పుడు రోజుల్లో కుంకుడుకాయలు కూడా దొరకట్లేదు కాబట్టి కనీసం మందారం పేస్ట్ అయినా ఎర్ర రక్క మందారం ఉంటుంది కదా, ఆ పువ్వుల పేస్ట్ అయినా మన హెయిర్కి అప్లై చేసుకుంటా ఉండండి. నేను ఇంకా ఏం చేసేదానంటే కాలేజ్ డేస్లో అయితే నల్ల నువ్వుల నూనె ఉంటుంది కదండి, అదొకటి,
ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, పిల్లలతోటి పని సరిపోతుంది, మనం హెయిర్ మీద అనేది ఇంట్రెస్ట్ పెట్టను, కానీ ఫుడ్ మాత్రం మంచిగా తీసుకుంటాను. ఎంతవరకు వచ్చానంటే నల్ల నువ్వుల నూనె ఉంటుంది కదండి, ఆ నల్ల నువ్వుల నూనెలో ఎర్ర రెక్క మందారం ఉంటుంది కదా, బాగా కాచేసి మీరు పక్కన పెట్టేసుకోండి ఏదైనా బాటిల్లో పోసి. మీరు ఎప్పుడైనా పెట్టుకుంటారు కదా, వీక్లీ వన్సే పెట్టుకోండి. అలా అనేసి రోజు ఆయిల్ పెట్టకూడదు, పెట్టేసామంటే చుండ్రు అనేది ఎక్కువ చుండ్రు అంటే మట్టి ద్వారా మనకి ఆయిల్ పెట్టేసరికి అది మట్టిలాగా హెడ్కి పట్టేస్తుందని నేను అనుకుంటాను. నేనేమో ఎక్కువ పెట్టను, ఒకవేళ పెట్టినా కూడా వెంటనే తలస్నానం చేసేసేయండి. నేనైతే ఆయిల్ పెట్టకుండా తలస్నానం చేయను, వీక్లీ వన్సే ఆయిల్ పెడతాను. నాకు అది తలస్నానం చేసినా కూడా మంచిగా అనిపించదు, ఆయిల్ పెట్టే తలస్నానం చేస్తాను. 1 అవర్ అయినా పర్వాలేదు, ఆయిల్ పెట్టిన తర్వాతనే తలస్నానం చేస్తాను. నూనె మాత్రం అలా వాడుకోండి, నూనె మంచి నువ్వుల నూనె అయితే మంచిగా రెక్కమందారం ఉంటుంది కదా, అలాంటివి వేసేసేసి బాగా కాచి ఒక బాటిల్లో వేసుకొని వీక్లీ వన్స్ పెట్టుకునే ముందు మళ్ళీ కొంచెం గోరువెచ్చగా చేయండి. ఇది ఒకటి, అది మాత్రం యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే నేను మ్యాక్సిమం ఇంటర్ నుంచి ఒకటే ఆయిల్ వాడాను, మరి ఆయిల్ చెప్పచ్చో లేదో అదేంటో. మీరు ఆమెకలా నేను హెయిర్కి అప్లై చేస్తూ ఉంటాను, అప్పుడు చూడండి వీడియోలో. అయితే మళ్ళీ ఒకసారి హెయిర్ ఆయిల్ అనేది బాగా పెట్టాలండి. కుదుల వరకు మనం అందరికీ పెట్టడము కొంచెం కష్టం. మామూలుగా ఇక్కడ పట్టించుకోము, అంతా ఇక్కడే పెడతాం కానీ ఇక్కడ పట్టించుకోము. ఇక్కడ కూడా పట్టించుకొని బాగా కుదులకు కూడా మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేయాలి. ఇంకేంటి, ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక 2 years క్రితము హెయిర్ అనేది ఎక్కడ వరకు కట్ చేశాను, నా దగ్గర ఫొటోస్ ఉన్నాయండి, జస్ట్ ఇక్కడ వరకు. ఎందుకంటే ఇద్దరు పిల్లలతోటి తలస్నానం చేసి అంత లేట్ అయిపోతుందని బాగా ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు ఎందుకంటే మా అక్షయ్కి ఇష్టం హెయిర్ ఎక్కువ పొడుగ్గా ఉంటాయమ్మా, నువ్వు పెంచుకోమ్మా అనేసి చెప్పేలకే ఇంకా మళ్ళీ కట్ చేయకుండా ఉంచేసాను. 2 years క్రితం అనుకోండి, 2-3 years అయిందేమోలే, ఇక్కడ దాకా కట్ చేసేసాను. ఇప్పుడు మీకు ఆ ఫోటో పెట్టేసి 1 monthలో హెయిర్ పెరగాలంటే అని నేను ఒక టిప్ చెప్పేసి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, దానివల్ల నాకేం వచ్చింది అర్థమైందని చెప్పింది. ఆ ఫోటో మీకు చూపించి 1 monthలోనే గ్యారెంటీగా హెయిర్ ఇలా పెరిగిపోతుంది అని చెప్పాను అనుకో, అందరు నమ్మేస్తారు. దానివల్ల నాకేం ప్రయోజనం మిమ్మల్ని మోసం చేస్తే. అందుకనే ఎవరేం చెప్పినా కూడా నమ్మకండి. హెయిర్ గ్రోత్ అనేది మాత్రం మన జీన్స్ని బట్టి ఉంటుంది. మనం ఉన్న జుట్టును కాపాడుకోవాలి కాబట్టి చిన్న చిన్న న్యాచురల్ టిప్స్ని పాటించండి. ఇంకా అంతకన్నా ఎవరు చెప్తే అవి వినేసేసి మనం అవన్నీ హెయిర్ మీద ప్రయోగాలు చేయకూడదు. ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోండి. ఇంకా వీడియో అనేది నేను ఇంకొక వీడియో చేసి పెడతాను. 2-3 టిప్స్ ప్రస్తుతానికి చెప్పాను కాబట్టి లాంగ్ అయిపోతుంది. సరే, అయితే నేను ఆయిల్ ఎలా పెట్టుకుంటానో ఒకసారి తలస్నానం చేసిన తర్వాత హెయిర్ అనేది చిక్కు ఎలా తీసుకుంటానో మళ్ళీ ఒకసారి చెప్తాను. వీడియో తీసానా చూపిస్తాను. నేను ఆయిల్ పెట్టుకొని కనీసం బయటకు కూడా వెళ్ళనండి. ఈవినింగ్ టైం పెడతాను మంగళవారం, మళ్ళీ మార్నింగ్ కల్లా నేను తలస్నానం చేసేస్తాను. నాకు ఆయిల్ పెట్టుకొని అసలు బయటకు కూడా వెళ్ళను, అంత చికాకు. అలాంటిది వీడియో చేసి పెట్టాను. సరే, ఆయిల్ అప్లై చేయటం కూడా అది వీడియో మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే అది కూడా ఒక టెక్నిక్ అండి. ఆయిల్ పెట్టుకోవటం కూడా పైన కుదురులో కానుంచి మళ్ళీ చివర చిట్లిపోతూ ఉంటాయి, వాటికి కూడా హెయిర్ అనేది అక్కడ కూడా మనం అప్లై చేయాలి. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. హెయిర్ మంచి మసాజ్ బాగా చేసుకోవాలి. నేను వీక్లీ వన్స్ అయినా కూడా ఏముందిలే ఆయిల్ ఖర్చు ఉండదు అనుకుంటారేమో, కానీ సగం డబ్బా ఫుల్గా పెట్టేసుకుంటా, అంత ఎక్కువ పెడతాను, బాగా నానే అంతవరకు పెట్టుకుంటాను. ఆయిల్ మాత్రం అట్లా అప్లై చేస్తాను. మ్యాక్సిమం పిల్లలు పుట్టిన తర్వాత తల్లికి ఒక 3 months దాకా బాగానే ఉంటుంది, కానీ 3 months 3rd month వచ్చిన కాంచి ఆ బాడీలో ఆ ప్రోటీన్ అనేది తగ్గిపోయి అప్పుడు హెయిర్ ఊడటం స్టార్ట్ అవుతుంది ఎవరికైనా. అందరూ పిల్లలు కొడుతున్నారు అందుకే హెయిర్ ఊడిపోతుంది అంటారు, కానీ పాలు ఇచ్చేలేక ఏంటంటే వీక్ అయిపోతారు. అలా అందువల్ల కూడా మనకి హెయిర్ అనేది ఊడిపోయిద్ది. మళ్ళీ మనం ఫుడ్ సరిగ్గా తీసుకుంటాం వల్ల మళ్ళీ మనకు వచ్చేసిద్ది. ఎందుకంటే ఆ పరిస్థితి నేను కూడా ఎదుర్కొన్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. హెయిర్ అనేది విరపోసుకోవటం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది, లీవ్ చేసుకోవటం. అంటే మా పిల్లలు కూడా అప్పుడప్పుడు అలా చేయమంటారు. అయితే మనం ఏదైనా ఫంక్షన్లో ఉన్నప్పుడు ఓకే, ఫంక్షన్ హాల్లో ఉన్నప్పుడు అయితే ఓకే, పర్వాలేదు, అలా లీవ్ చేసుకోండి. కానీ బయట బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే బయట మామూలుగా నడుస్తున్నప్పుడు కానీ బయట అస్సలు మనం హెయిర్ అనేది లీవ్ చేసుకోవద్దు. ఏ దెయ్యాలో పడతాయని కాదండి, ఎందుకంటే చిక్కు పట్టేసిద్ది ముందు, ఆ పొల్యూషన్ అంతా జుట్టులోకి వెళ్ళిపోయి. నేను బయటికి వెళ్ళినా కూడా క్లాత్ చుట్టేస్తాను. ఇప్పుడు కూడా మామూలు బండి మీద ఏమైనా బయటకు వెళ్ళినా కూడా క్లాత్ అనేది చుట్టేసేసుకుంటాను. డస్ట్ అనేది మళ్ళీ హెయిర్లో పట్టేసిద్ది. అసలే వీక్లీ వన్సే కానీ తలస్నానం చేసేది.
అందుకని అలాగే చేస్తాను. మీరు కూడా ఈసారి బయటకు వెళ్ళినప్పుడు వెంటనే ఏదైనా క్లాత్ అనేది చుట్టుకోండి. హెయిర్ లీవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఫంక్షన్కి అయినా కూడా ఆ ఫంక్షన్ హాల్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడే అక్కడే చేయండి. అలాగే అనేసి బైక్ మీద వెళ్ళేటప్పుడు నేను చాలామందిని చూస్తే ఆ బైక్ మీద వెళ్ళేటప్పుడు పాపం ఆ హెయిర్ కూడా ఎగిరిపోతూ ఉంటుంది. అలాంటి పనులు చేయకండి, రేపు మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఉన్న జుట్టు పోగొట్టుకుంటే. మీకు చూపించడానికే ఒకసారి నేను పైకి లేసి నుంచొని ఆయిల్ పెడుతున్నాను. హెయిర్కి మొత్తం అలాగా మసాజ్ మాత్రం బాగా చేసుకుంటా ఉన్నాను. బాగా మొత్తం పైనుంచి కుదురు దాకా బాగా పట్టేటట్టు చూసుకోండి. మా అక్షయ్కి వీడియో తీయటం రాలేదు, తలలో కూడా నేను మసాజ్ చేస్తున్నాను. తను తీయమన్నాను, అది కనిపిస్తున్నా అనుకున్నాను, నేను కూడా అంత అబ్జర్వ్ చేయలేదు. నేను భద్రాచలంలో ఉన్నప్పుడు మా ఫ్రెండు అమ్మాయి జుట్టు కూడా చాలా బాగుండేది, బ్లాక్గా మంచి మందంగా బాగుండేది. నా హెయిర్ ఇప్పుడు కొంచెం ఊడిపోయింది కానీ పలిచిపడింది, కానీ నా మెడ వెనకాల నా మెడ ఎంత ఉందో అంతలా ఉండేది. అప్పుడు నేను సన్నగా ఉంటే బాగుండని అలా నొక్కుకునేదాన్ని. నా ఫ్రెండ్ గురించి చెప్తున్నాను కదా, తను ఏం చేసేదంటే కొబ్బరి నూనెలో పచ్చకర్పూరం కలిపేసేసి అది హీట్ చేసేసి జస్ట్ గోరువెచ్చగా చేసేసి తలకు అప్లై చేసుకునేది. తను వస్తే ఎంత మంచి వాసన వచ్చేదంటే భలే అనిపించేది. తను కూడా అలా యూజ్ చేసేది. మీకు ముందు నేను ఇలాంటి టిప్స్ చెప్తా ఉంటాను. మీరు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన టిప్స్ నేను చెప్తా ఉంటాను గుర్తుకొచ్చినప్పుడల్లా. నా ఫ్రెండ్స్ వాడిని లేకపోతే నేను యూజ్ చేసేవి అన్నీ చెప్పాలంటే కుదరదు కదా, ఎందుకంటే మనం ఒక 10 మినిట్స్ వీడియోని ఎక్కువ మనం అంత చూడటం కూడా ఎవరికి అంత ఇంట్రెస్ట్ రాదు. చెప్పాను కదా, నేను హెయిర్కి అసలుకి కుదురులో ఎలా పోసేస్తాను చూడండి. ఈ ప్లేస్లో బాగా చిట్లిద్ది, అందుకనే ఆయిల్ పోసేసి మీకు మసాజ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను దగ్గరికి తీసుకొచ్చి. ఈ రకంగా బాగా మసాజ్ చేసుకుంటే మనది హెయిర్ అనేది ముందు ఉన్నది మనం కాపాడుకోగలుగుతాం. కొంతమంది తలస్నానం చేసిన తర్వాత తల అంతా వెరపూసేసి ఆ టవల్తో టప కొడతారు. అలాంటిది అసలు చేయకండి. మెల్లగా తుడిచేసుకుని హెయిర్కి చివరిన ఒక బ్యాండ్ పెట్టేసి న్యాచురల్గా ఆరిపోతుంది. ఆ ఫ్యాన్ పెట్టుకొని ఆరబెట్టుకోవటం, ఎండలో కూర్చోవటం అలాంటివి కూడా చేయకూడదు. న్యాచురల్గా ఆరిపోతుంది. జస్ట్ 1 అవర్లో బాగా తుడుచుకుంటే తొందరగా ఆరిపోతుంది. నేనైతే అలాగే ఆరబెట్టుకుంటాను. ఇంక ఈ మాత్రం ఆరిన తర్వాత హెయిర్కి నేను చిక్ అనేది తీస్తాను. అందుకని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. హెయిర్ మామూలుగా ఆరిన తర్వాతనే తీస్తాను. ఆరకుండానే కొంతమంది చిక్కు తీసేసి బాగా టైట్గా లేసేసి అలాంటివి చేస్తారు. అలాంటివి అసలు చేయకండి. ఈ మధ్య నేను ఒక వీడియో చూశానండి. అందరు పోనీ వేస్తారు కదా, ఇప్పుడు పొంటెలు వేస్తారు, అది జస్ట్ బ్యాండ్ పెట్టేసి వేస్తారు కదా, అలా కూడా వేయకూడదంట. గట్టిగా బిగదీసి మనం వేసుకోవటం వల్ల మన హెయిర్ ముందు మనకే ఒకసారి మీరే అబ్జర్వ్ చేసుకోండి. కొంచెం పెద్దవాళ్ళు అయితే తెలుస్తూ ఉంటుంది, పెళ్ళైన వాళ్ళు ఆ హెయిర్ గట్టిగా మనం లాగి వేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే అది పైకి ఇలా వెళ్ళిపోతుంది. అందుకనే చిన్నపిల్లల కాడ నుంచే పిల్లలు అలా గట్టిగా కొంచెం ఈ హెయిర్ జడ వేసుకున్నా కూడా కొంచెం లూజ్గానే వేసుకోండి. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా బిగించేటట్టు మాత్రం వేసుకోకండి, హెయిర్ డ్యామేజ్ అవుతుంది ముందు పార్ట్ అంతా. అదండి, ఇప్పుడు జుట్టు మెల్లగా ఆరింది. నేను ఇంక ఇప్పుడు చిక్కు తీసుకున్నాను. అప్పుడప్పుడు నాకు తెలిసిన టిప్స్ తోటి మీ ముందుకు వస్తాను. అదేనండి, మీ సెల్లోకి వస్తాను. అలా రావాలంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తర్వాత లైక్ చేయాలి, తర్వాత షేర్ చేయాలి. ఇలా చేశారనుకో నేను మంచి టిప్స్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. సరే, అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ముందు నాకు కామెంట్ చేసి చెప్పండి. సిస్టర్స్, మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఏమైనా ఆన్సర్ చేయకపోయి ఉంటే మళ్ళీ నాకు ఒకసారి కామెంట్ చేయండి, మళ్ళీ నాకు గుర్తొస్తాయి. అప్పుడు నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతాను. అంతవరకు సెలవు, బాయ్.